వందనాలండి. మరి ఆదివారం రోజున మనం అందరం కూడా ఈ విధంగా కలుసుకుని మరి ప్రభుని ధ్యానించుకుని, ప్రభు వాక్యాన్ని ధ్యానించుకుని మరి మనము ముందుకు సాగుదామండి. మరి ఆదివారం రోజున మనము మార్కు సువార్త 4వ అధ్యాయము 30 నుంచి 34 వచనాలు చూసుకుందాము. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని మరి ప్రారంభించుకుందాము. పాట పాడుకుని ప్రార్థన చేసుకుని పాట పాడుకుని మరి వాక్యదానం చేసుకుందాం. ముందుగా చిన్న ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామాన్ని లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైన ప్రభా, ఈ ఆదివారం రోజున ఈ విధంగా చిన్న మందగా కలుసుకునే అవకాశం దయచేసినందుకు మీకు వందనాలు తండ్రి. ప్రభా నాయన, ఆది నుంచి అంతం వరకు నాయన మీరే మాకు తోడుండండి, మీ సహాయం దయచండి. మీకు గాయపడిన హస్తాన్ని మా అందరి మీద, ప్రతి ఒక్క బిడ్డ మీద, ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ మీద, ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ మీద నాయన మీ గాయపడిన హస్తాన్ని ఉంచి నాయన మమ్మల్ని బలపరిచి, స్థిరపరిచి నాయన మమ్మల్ని మన్నించి నాయన మీ కృపని ప్రతి ఒక్క బిడ్డ మీద ఉంచే కృపను కోరుకుంటూ మీకే మహిమగంతా చెల్లించుకుంటూ నాయన ఈ కొత్త వారం, కొత్త ఆదివారం రోజున ఈ విధంగా నాయన మీ వాక్యాన్ని ధ్యానించుకునే ధన్యత మాకు కలిగించినందుకు ఏ పాటి వారంనైనా తండ్రి ప్రభా నాయన ఈ విధంగానైనా మీ సన్నిధిలో మేము గడిపే అవకాశం దయచేసినందుకు మీకే మహిమగంతా చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు నామమున అడిగిపెట్టుకుంటాం తండ్రి, ఆమేన్. ముందుగా పాట పాడుకుందామండి. నా నీతి సూర్యుడా భువినేలు వేసా, నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని, రాజులకే మహారాజువు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను, వాక్యమే కృపా వాక్యమే నన్ను వీడని అనుబంధమై, శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను, వాక్యమే కృపా వాక్యమై నన్ను వీడని అనుబంధమై, నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను, నీ మాటలే ఔషధమై గాయములను కట్టెను, నీ మాటే మధురం రాజులకే మహారాజువు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి, మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి, భీకరమైన కార్యములు చేయుచున్నవాడా, సజీవుడవై అధిక స్తోత్రములు పొందుచున్నవాడా, ఘనపరుతును నిన్నే రాజులకే మహారాజువు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. మరి ముందుగా మనం వాక్యదానం చేసుకుందామండి. ముందుగా మనం మార్కు సువార్త 4:30 నుంచి 34 వచనాలు. ఈ వారము మార్కు సువార్త 4
4వ అధ్యాయం 30 నుంచి 34 వచనాలు చూసుకుందాం. మరి మన టాపిక్ వచ్చేసి ద పారబుల్ ఆఫ్ ద మస్టర్డ్ సీడ్. అంటే మనము ఆవగింజ గురించి ఉపమానం నేర్చుకుందాం. ఒక ఉపమానము ఆవగింజ గురించి నేర్చుకుందాం. సో ద పారబుల్ ఆఫ్ ద మస్టర్డ్ సీడ్ 30 నుంచి 34 వచనాలు చూసుకుందాం. ముందుగా, మరియు ఆయన ఇట్లా నేను దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము, ఏ ఉపమానముతో దానిని ఉపమించెదము, అది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనములన్నిటికంటే చిన్నదే గాని విత్తబడిన తరువాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును. కనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనెను. వారికి వినుటకు భక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించెను. ఉపమానమును లేక వారికి బోధింపలేదు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విశదపరిచెను. ఆమెన్. సో మార్కు 4:30 నుంచి 34 వచనాలు చూసుకుంటే 30 వచనం చూద్దాం. ముందుగా, మరియు ఆయన ఇట్లా నేను దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము, ఏ ఉపమానంతో దానిని ఉపమించెదము, అది ఆవగింజను పోలి ఉన్నది. సో 30 వచనం చూసుకున్నట్లయితే, మరి దేవుని రాజ్యము అంటే దేవుని రాజ్యం ఎలా పోల్చుతాం మనము, దేంతో పోల్చుతాం మనమని ఒక ఉపమాన రీతితో దానిని ఉపమించదాం. అంటే దాన్ని ఉపమాన రీతితో మనం పోల్చి మనము ఒకసారి చూసుకుందాము అని 30 వచనం మనకు సెలవిస్తుంది. అది ఆవగింజను పోలి ఉన్నది. సో దేవుని రాజ్యం అనేది ఆవగింజతో పోల్చారు దేవుడు. అంటే వాక్యం ఏం సెలవిస్తుందంటే దేవుని రాజ్యం అంటే ఇట్స్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్. దేవుని రాజ్యం ఎలా ఉంటుందంట, ఆవగింజతో పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో 31 వచనం, ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనములన్నిటికంటే చిన్నదే గాని విత్తబడిన తర్వాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును. సో ఆవగింజ అనేది భూమిలో విత్తబడినప్పుడు, అంటే ఆవగింజ భూమిలో వేస్తాం. ఇప్పుడు ఆవగింజ అంటే మనము మన భాషలో మనం ఆవాలు చిన్నగా ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి. ఆవగింజ అనేది భూమిలో వేసినప్పుడు అది విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనములన్నిటికంటే చిన్నదే కానీ విత్తబడిన తర్వాత అది మొలచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును. గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనెను. సో దేవుని రాజ్యం ఆవగింజతో పోల్చారు. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు అన్ని కూర మొక్కల కంటే అది విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనముల కంటే విత్తనముల కంటే చిన్నది. అన్ని విత్తనములు అంటే మనకు చాలా సీడ్స్ ఉన్నాయి ఇక్కడ. సీడ్స్, కొరియండర్ సీడ్స్ కానీ, లేదంటే సిసమే సీడ్స్ కానీ, లేదంటే ఇంకా మనం కిచెన్ ఐటమ్స్లో చూసుకున్నట్లయితే చాలా టైప్స్ ఆఫ్ సీడ్స్ ఉంటాయి. సో ఈ సీడ్స్ హార్స్ గ్రామ్ సీడ్ కానీ, లేదంటే సో ఈ సీడ్స్లో పోలిస్తే అన్ని విత్తనముల కంటే చాలా చిన్నదే కానీ విత్తబడిన తర్వాత, అంటే భూమిలో వేసిన తర్వాత అది ఎప్పుడైతే స్ప్రౌటింగ్కి వస్తుంది, విత్తబడడం అంటే స్ప్రౌటింగ్. ఇప్పుడు మనం చాలాసార్లు స్ప్రౌట్స్ చూసుంటాం టీవీలో కానీ, ఎక్కడైనా డిఫరెంట్ మాధ్యమాల్లో, లేదంటే మనమే పెంచుంటాం ఇళ్ళలో. సో విత్తనము నానబెట్టిన తర్వాత, అది కొన్ని రోజులు నానబెట్టిన తర్వాత దాన్ని ఎప్పుడైతే మనము ఏదైనా ఒక ప్లాస్టిక్ బౌలో, లేదంటే స్టీల్ బాటిల్, ఆ ప్లాస్టిక్ బౌల్లో లేదంటే స్టీల్ బౌల్ లాంటిది ఏదైనా తీసుకుని దాంట్లో వేసి దానికి చిన్న చిన్న రంధ్రాలు పెట్టి మనం ఎప్పుడైతే స్ప్రౌటింగ్ చేస్తామో పైన రోజు నీళ్లు జల్లడం వల్ల, లేదంటే మనం చూసుకున్నట్లయితే ఒక విత్తనము బయట టొమాటో విత్తనం ఏదైనా మనం తీసుకుని బయట భూమిలో వేసిన, లేదంటే మొక్క కన్నా ముందు విత్తనం. సో విత్తనాలు ఇప్పుడు కొన్ని విత్తనాలు ఉంటాయి. ఇప్పుడు అవకాడో సీడ్ ఉంటుంది. ఆ సీడ్ మనం తీసుకుని మనం భూమిలో విత్తినప్పుడు, భూమిలో పాతి పెట్టిన తర్వాత మనం రోజు నీళ్ళు పోస్తూ ఉంటే అది ఏదో ఒక రోజు ఒక చిన్న ప్లాంట్ అయ్యి దాని తర్వాత అది ట్రీ లాగా మారుతుంది. అదేవిధంగా ఇక్కడ ఆవగింజ అనేది దేవుని రాజ్యం ఆవగింజతో పోల్చారు. సో ఆవగింజ అన్ని కూర మొక్కల కంటే చిన్నదే, కానీ అది ఎప్పుడైతే విత్తబడిన తర్వాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును. సో కూర మొక్కలన్నిటికంటే అది పెద్దదై గొప్ప కొమ్మలు వేస్తుందంట ఆవగింజ. అది మొలిసిన తర్వాత సో అంత పెద్ద చెట్టు అయ్యి అది వృక్షం అయ్యి, సో ఆకాశ పక్షులు దాని నీడ నివసింపగలరు. అంటే అది ఇంత పెద్ద వృక్షం అయిన తర్వాత ఏమవుతుందంటే ఆ చెట్టు
ఆకాశ పక్షులకి నీడనిస్తుంది. అంటే నీడనంటే పక్షులు అక్కడికి వెళ్ళి గూడు కట్టుకుంటే, అదేవిధంగా మరి జంతువులు మరి ఎండలో మరి నీడ కావాలంటే చెట్టు నీడకు వస్తాయి. మరి ఆవులు కానీ ఏదైనా మరి కొన్ని పక్షులు మాత్రం పైన గూడు కట్టుకుంటాయని చెప్పారు. సో పక్షులు గూడు కట్టుకోవడం అంటే ఇది ఏ విధంగా సూచనిస్తుందంటే, ఆ చెట్టులో మనం చూసినట్టే మరి చిన్న చిన్న పక్షులు నెస్ట్స్ ప్రిపేర్ చేసుకుంటే దాంట్లో గూడు కట్టుకుంటాయి. ఇప్పుడు మనం ఇల్లులో ఎలా ఉంటున్నామో వాళ్ళకి ఇల్లులాగా ఆ గూడు కట్టుకుంటే, అంటే అంత బందోబస్తుగా అంత స్ట్రాంగ్గా ఉంటాయి ఆ గూడులు కూడా. ఆ కొమ్మలు మధ్యలో ఆ గూడు కట్టుకోగలిగే అంత స్థిరమైన స్ట్రాంగ్నెస్ ఉంటుందని చెప్పి ఇక్కడ మనం చూసుకుంటాం. సో దేవుని రాజ్యం కూడా అంత మరి స్ట్రాంగ్గా దేవుడు కట్టబడుతున్నారు మనందరి గురించి. అదేవిధంగా నివసింపగలం వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించారు. సో ఇలాంటి ఉపమానములు ఇంకా అనేకము చెప్పి మరి శిష్యులకి వాక్యం బోధించారంట మరి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఉపమానం లేక వారికి బోధింపలేదు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులను అన్నిటినీ విశదపరచెను. సో ఉపమానం లేనప్పుడు బోధింపలేదు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్ని విశదపరచడం. అంటే విశదపరచడం అంటే ఎక్స్ప్లెయిన్ చేయడము. అంటే ఉపమానం అర్థం ఏంటి, ఇప్పుడు ఆవగింజ మరి వృక్షంగా అయ్యి మరి ఈ విధంగా మరి సేద తీర్చుకోవడానికి పక్షులకి జంతువులకి అన్నిటికీ మరి సేద తీర్చుకోవడానికి మరి అలా ఆ చెట్టు ఎలా మరి హెల్ప్ అవుతుంది, ఆ విధంగానే దేవుని రాజ్యం కూడా ప్రతి ఒక్క బిడ్డకి చాలా విధాలుగా హెల్ప్ అవుతుంది. అంటే ఏ విధంగా అంటే మనం ఎప్పుడైతే మనం ఆవగింజ లాంటి మనం విశ్వాసం కలిగి మనం దేవుడి మీద నమ్మకంతో ముందుకెళ్తామో మనము దేవుని రాజ్యంని మనము అనుభవించగలుగుతాము. అనుభవించడం అంటే ఏంటంటే దేవుడు మన జీవితంలో చేసే కార్యాలన్నీ కూడా మనకి దేవుడు బయలుపరుస్తాడు. సో మనము ఇవన్నీ జరగాలంటే ముందుగా మనము దేవుని సన్నిధిని దేవుని రాజ్యాన్ని మనం వెతకాలి. అదేవిధంగా మన విశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి. మనము దేవుని మీద నమ్మకం ఉంచుకొని మనం నిరీక్షణ కలిగి జీవించాలని మరి వాక్యం సెలవిస్తుంది. మరి చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరలోకమందు మా తండ్రి పరలోకమందున మా తండ్రి నాయన ఈ వాక్యాన్ని మీరే దీవించండి నాయన ఈ విధంగా ప్రార్థించుకునే అవకాశం దయచేసి మీకే వందనాలు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకు మేము ఎండల దీవెనలు దయచేసి మీకే వందనాలు తండ్రి. నాయన మార్క్స్ వార్త 4:30 నుంచి 34 వచనాలు చూసుకుంటుండగా నాయన ఆవగింజ గురించి మీరు స్పష్టంగా మాతో మాట్లాడారు నాయన తండ్రి. మరి ఈ వచనాలను మేము ధ్యానించుకుని నెక్స్ట్ వీక్ అంతట్లో కూడా నాయన మా రోజువారీ కార్యాలు మేము నిమగ్నమై ముందుకెళ్తుండగా నాయన ఈ వాక్యాన్ని కూడా మేము ధ్యానించుకుని ముందుకెళ్ళి నాయన మీ నామాన్ని గణపరిచే విధంగా మేము నడుచుకునే కృపను కోరుకుంటూ నాయన మమ్మల్ని మీరు ఈ విధంగా ఎంచుకుని నాయన మమ్మల్ని నడిపిస్తున్న విధానానికే మీకు వందనాలు తండ్రి. నాయన ఏ బిడ్డ ఇక్కడ ప్రార్థన విన్నపంతో మరి వచ్చారో ఆ ప్రతి బిడ్డ ప్రార్థన విన్నపాన్ని మీ సన్నిధిలో పెట్టుచుండగా ప్రతి ప్రార్థనకు జవాబు దయచేసి దేవుడు ఉన్నాడు అన్న నమ్మకాన్ని కలిగిస్తున్నందుకు మీకు వందనాలు, మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నాయన తండ్రి మీకే మహిమగంతా చెల్లించుకుంటూ మరి ఈ దీనదాసుని ఈ విధంగా నడిపిస్తున్నందుకు మీకు వందనాలు తెలుపుకుంటూ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామమున వేడుకుంటాం తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.